నమస్తే. అంటే ఎట్లా ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అసలు? నేనైతే లోపలికి వెళ్ళలేదు. కొంచెం కండిషన్ సీరియస్గానే ఉందని చెప్తున్నారు. హ్మ్. డాక్టర్లు చెప్తామని అన్నారు. అది అంటే ఆయన నేపథ్యం ఏంటి? ఆయన ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారు? అండ్ ఆయన ఇంతకుముందు ఇటువంటి హాస్పిటలైజ్ ఏమన్నా అయిన పరిస్థితి ఏమన్నా మీకు తెలుసా? ఏం హాస్పిటలైజ్ ఎప్పుడు కూడా అయింది తెలియదు. ఆయన మంచి గట్టి ఉద్యమ ఉద్యమ నాయకుడు. ఎట్లయితే జయశంకర్ సారు వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు మీకు తెలుసు కదా, అట్లా ఆ కోవలకి ఆయన కూడా ఆయన జీవితాన్ని త్యాగం చేసి నేను తెలంగాణ వచ్చే వరకు నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటాను అట్లా ఉన్న శబ్దం తీసుకున్న వ్యక్తి ఆయన. తెలంగాణ పట్ల మంచి మేము ఎట్లా గట్టి కార్యకర్త ఉద్యమకారులమో అట్లా ఆయన కూడా మంచి గట్టి ఉద్యమకారుడు. ఆయన ఒకసారి ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా, ఒకసారి గెలిచారు, ఇంకొకసారి కూడా ఓడిపోయిండు. దేవుడి దయ వల్ల ఆయనకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఇదివరకైతే ఇప్పుడు అట్లా అసలు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము మంచి ఆయుర ఆరోగ్యాలు కలిపేయాలని దేవుని కోరుకుంటూ కేసీఆర్ గారు వచ్చి చూసినారంటే కేసీఆర్ గారి పనే ఉద్యమకారులను చూడాలి కంపల్సరీ. ఈ ఉద్యమకారుడు కాదు ఇంకా ఏ ఉద్యమకారుడైనా మీలాంటి ప్రెస్ మీడియా ఎవరైనా మీరు, ఎందుకంటే మీరందరూ కూడా సీనియర్లు కూడా ఉన్నారు మీ దాంట్లో కూడా, మీరు సీనియర్లు రావాలి, జూనియర్లకు జూనియర్ రావాలి. ఇప్పుడు మేమంటున్నామంటే మీరు వాళ్ళకి ఏమైనా అయిందంటే కంపల్సరీ వచ్చి చూస్తాము, హెల్ప్ చేస్తాం. సార్ కూడా వస్తారు. సీనియర్లకు ఏదైనా అయిందంటే కంపల్సరీ సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరికైనా ఉన్నది ఎందుకు, ఉద్యమకారులు ఉన్నది ఎందుకు, ఒక తెలంగాణ బిడ్డలను కాదు ఎవరినైనా మన గురించి ఆలోచించే బిడ్డలను ఎవరినైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఎందుకు రారు, పర్మనెంట్ ఎందుకు అవుతారు, ఫామ్ హౌస్లు ఏమైనా ఉన్నదా? కాకపోతే ఇక వారు ఉన్నారు కదా, వారు ఏదో వచ్చి మనం ఏదో కమాండ్ చేస్తాం అనుకుంటారు అన్నట్టు, వాళ్ళు సీఎం ఉన్నారు కదా చేయని వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టు ఉన్నారు. అప్పుడు కూడా సార్ ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా కూడా వారు స్వయంగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే చూసేవాళ్ళు, మనందరికీ తెలుసు పర్చు చేసేవాళ్ళు. కాకపోతే కొంచెం ఏంటంటే ఉద్యమకారులకు అన్యాయం జరిగిన మాట ఇది 101% వాస్తవం కొంతమందికి. నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పడిగాపులు కాస్తుంది. ఎప్పుడు శుభవార్త చెప్తారు, బయట అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అండ్ స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రావడం అంటే అంత మంచి గుడ్ విల్ ఉన్న పర్సన్ అనుకోవచ్చా? మంచి ఉద్యమకారుడు, గట్టి ఉద్యమకారుడు, ఉద్యమంలో మంచి పని చేసిన రాత్రి బవళ్ళు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, స్వయంగా ఆయన ప్రోగ్రామ్ చేసుకొని కూడా చేసేవాళ్ళు అనమాట. కార్యకర్తలు కూడా మంచి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండేవాళ్ళు, ఏ టైంలో అయినా కూడా. మంచి ఉద్యమకారుడైనా మంచి మనిషి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి, అందరికీతో కూడా మంచిగా ఉండే వ్యక్తి. అదే.